హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాస్తాకర్లో. ఈరోజు ఈ వీడియోలో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి మా విలేజ్కి అయితే వెళ్ళామండి. వెళ్ళాక అందరము కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసిన తర్వాత మా సైన్కి అయితే వెళ్ళాలనుకున్నామండి. అలా అనుకొని వెళ్ళే దారిలో మాకైతే ఒక చెట్టు కనబడిందండి. ఆ చెట్టు పేరైతే ఇల్లింత చెట్టు అంట అండి. చూసారు కదా, ఆ చెట్టు పళ్ళు రౌండ్గా చిన్నగా చాలా అందంగా కనబడుతున్నాయి. అవి ఎర్ర పండ్లు తింటేనేమో స్వీట్గా ఉన్నాయి, అండ్ గ్రీన్ కలర్ తింటేనేమో పుల్లగా ఉన్నాయి. ఆ పండ్లు ఇల్లంత పండ్లు అంటండి. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. చూసారు కదా, అలా వెళ్ళిన తర్వాత మా చేనుకి అయితే వెళ్ళాక పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తొగరి చేనుకి అయితే వెళ్ళామండి. వాళ్ళు చూసారు, ఆ పిల్లలు తొగరు ఎలా తెంపుతూ ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తొగరి చేనుకి అయితే వెళ్ళామండి. మా తొగరి చేనుకి చూసారు కదా ఎంత గుబురుగా ఎంత హాయిగా పెరిగిందో తొగరి చేను. ఈ తొగరి చేనుకి ఇంకొక పేరు కూడా ఉందండి. అదేంటంటే కంది చేను కూడా అంటారు. అది నల్గొండ సైడ్ అయితే అలా అంటారండి. ఇది జహీరాబాద్ సైడ్ ఏమో తొగరి చేను అంటారు. చూసారు కదా, ఈ తొగరి చేను అయితే ఎంత బాగా ఏపుగా ఎదిగిపోయిందో. కందులు అయితే ఎస్పెషల్లీ ఇది కంది చేను అండి. కందులు తెలుసు కదా, కందిపప్పు, అదే అండి. చూసారు కదా, దీన్ని తొగరి చేను అని అంటారు. అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామండి. మంచిగా అందరూ పచ్చి తొగరికాయనైతే కందికాయనైతే తెంపుకొని మంచిగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకొని తింటే దాని టేస్టే వేరుంటుందండి. అందుకని అందరం కూడా అలా పచ్చి కందికాయనైతే తెంపుకుంటున్నామండి. పిల్లలు, మేము, పెద్దలు అందరం, మా అత్తమ్మలు, మామయ్యలు, పిల్లలందరూ కూడా అలా తెంపుతూ మాట్లాడుకుంటూ పాటలు పాడుతూ ఆటలాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా అంటే చాలా మంచిగా టైం పాస్ అయింది. చూసారు కదా ఎంత అందంగా చెట్లు అయితే కనిపిస్తున్నాయో. జాగా అయితే చాలా అంటే చాలా, చూసారు కదండి తొగరికాయ ఎంత అందంగా కనబడుతుందో. లొకేషన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇలాంటి వాతావరణం మనకి ఎక్కడ దొరుకుతుందండి. అందుకే అప్పుడప్పుడు విలేజ్లలోకి వెళ్తూ ఉండాలండి. ఎంత బాగా మన ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇలాంటి ప్రదేశాలకు పోయి ఇట్లా ఎంజాయ్ చేస్తే టెన్షన్స్ అన్నీ పోయి మైండ్ ఫ్రీగా ఉంటుంది. చాలా అంటే చాలా చక్కగా ఆనందంగా అనిపించింది. చూసారు కదా, అక్కడ మాది గుడి కూడా ఉంటుందండి. మస్తు అంటే మస్తు ఆనందంగా పిల్లలు డాన్సులు వేయడము కూడా చేశారండి. ఇంకా లాస్ట్లో ఆ గ్రీనరీ చూసి ఆ తోటలోనే తొగరి చేనులోనే ఫోటోలు అయితే దిగారండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, పిల్లలు, పెద్దలు అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగామండి. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. లాస్ట్కి మా హస్బెండ్ కూడా ఫోటో అయితే దిగిండు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.